హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మనం పెట్టే కంటెంట్ని చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి. ఇక గత ప్రభుత్వంలో ఆర్థిక మినిస్టర్గా పనిచేసినటువంటి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు. ఆయన గురించి పుంకాలుగా ఎల్లో జర్నలిజం, ఎల్లో మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా రాస్తూ ఉన్నారు. దాని గురించి మనం మాట్లాడుకుంటే అసలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేసిన తప్పేంటి, అక్కడ ఏం జరిగింది? బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి గురించి రాశారు. వీళ్ళు ఏం రాశారంటే ఆయన వారి ఇంటి దగ్గరికి రోడ్డు వేశారంట. ఓకే, తప్పేం లేదు రోడ్డు వేసుకోవడంలో. ఒకవేళ వేసాడు అనుకుందాం, ఈ రోడ్డు వేసాడు, వారి ఇంటికి వేసుకున్నారు, ఇది పెద్ద తప్పు అన్నట్టుగా ఎల్లో మీడియా వారు అసలు నేషనల్ వైజ్గా, జిల్లాల వైజ్గా, తాలూకా వైజ్గా, మండలాల వైజ్గా పెద్ద పెద్ద రాతలతో చూపిస్తున్నారు. దీని గురించి చూస్తే అక్కడ ప్రజలు చెప్పేది ఏంటంటే వీరి ఇంటి వరకు తార్ రోడ్డు వేసింది నిజమే, అయితే రోడ్డుకు ఇరువైపులా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇల్లులు ఉన్నాయి, అక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరూ ఉన్నారు. ఈ రోడ్డు వేయడం వల్ల దానివల్ల బాగా డెవలప్ అయ్యి దానితో డబ్బులు బాగా ప్లాట్లు అధికంగా రేట్లు వచ్చినాయని అక్కడ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. సరే, అది మంచిదే, కానీ ఇదేదో పెద్ద తప్పైనట్టు, ఇదేదో చేయరాని తప్పైనట్టు మరి చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు రకరకాలవన్నీ చేస్తూ ఉన్నారు. మరి రోడ్లు అక్కడ వేసిందే తప్పు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలు జిల్లా కనిగిరి తాలూకా, కనిగిరి మండలం, కనిగిరి సిటీలో కొన్ని దారుణాలు జరిగాయి. అక్కడ కూడా ఏంటంటే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు కానీ, అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వారు కానీ రోడ్లు విస్తరణ అని చెప్పేసి అక్కడ రోడ్లన్నీ రోడ్డు సైడ్ని పెట్టుకున్నటువంటి చిన్న వ్యాపారులందరినీ నైట్ పగలగొట్టేసి, లైట్లు ఆపేసి, వాళ్ళ అన్ని షాపులన్నీ పగలగొట్టేసి తీసేశారు. వాళ్ళు ఉదయాన్నే వెళ్ళి అధికారుల దగ్గర మొరపెట్టుకుంటే మేము రోడ్లన్నీ విస్తరణ చేస్తున్నాం, మీరు తప్పకుండా వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళని బెదిరించి ఈ పని చేశారు. మరి అక్కడ బుగ్గన రాజేందర్ రెడ్డి గారు రోడ్డు వేస్తే తప్పైతే మరి ఇలాంటివి మచ్చుకు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవి వచ్చిన తర్వాత రోడ్లు విస్తరణ చేస్తాం, పెద్దగా వేస్తామంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు చేయాలి మీరు? అక్కడ ఆయన చేసింది తప్పే, మరి ఇక్కడ మీరు కూడా చేయడం తప్పు కదా. ఇక్కడ మీరు చేస్తున్నది పేదవారి కడుపు కొట్టి రోజువారీ కూలీలు చేసుకుని, రోజువారీ అమ్ముకొని, రోజు 100కు 200కు 300కు సంపాదించుకునే వాళ్ళని ఈ విధంగా చేసి కనిగిరి సిటీలో చేశారు. వారు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ వారిని వదలలేదు, వెంటాడి వారి షాపులన్నీ పగలగొట్టేశారు. ఇది ఒంగోలు జిల్లాలో ఒక సంచలనం సృష్టించింది. ఇలాంటి తప్పులు తెలుగుదేశం ప్రభుత్వం వారు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే రాక మాది అధికారం వచ్చింది, రాబోయే కాలం వస్తుందో లేదో తెలియదు అని ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇది పద్ధతి కాదు. ఈరోజు మీది ఉండొచ్చు, రాబోయే కాలంలో ఇంకొకళ్ళు ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో మీకు ఓటేయలేదని చెప్పి ఇలా చేయటం మాత్రం పద్ధతి కాదు. అక్కడ ఉన్న బాధితులందరూ చాలా బాధపడుతున్నారు. అయితే వారికి ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. వీరికి చెప్తే వీళ్ళేమంటారో, వాళ్ళకి చెప్తే వాళ్ళేమంటారో. పేద ప్రజలు వారికి ఇష్టం వచ్చిన వారికి వారు ఓటేసుకున్నారు. కక్షపూరితంగా మాకు ఓటేయలేదని చెప్పి ఈ విధంగా చేయటం పద్ధతి కాదు. మీకు నిజంగా రోడ్లు విస్తరణ చేయాలనేది ఉంటే చేయండి, తప్పేం లేదు. కానీ వారికి 1 నెల, 2 నెలలు, 3 నెలల ముందు టైం ఇచ్చి ఆ తర్వాత రోడ్లు విస్తరణ చేస్తే మంచిది. అలా కాకుండా నైటు పగలగొట్టేసి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎంతవరకు భావ్యం? అలాగే రోడ్డు వేసి వారి ప్లాట్లకు, వారి అక్కడ ఉన్నటువంటి ఆస్తులకు విలువ పెంచితే అదేమో తప్పు, ఇక్కడేమో బాగా బ్రతుకుతున్నటువంటి పడగొడితే ఇదేమో కరెక్టా? ఇలాంటి రాజ్యం ఏమిటి, ఈ పరిపాలన ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు, అక్కడ లోకల్ ఉన్న టీడీపీ వాళ్ళు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.